మనము దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తున్నాడు అనేది ఆలోచించాలి. ఆలోచిస్తే తెలుస్తుంది ఆయన చాలా విషయాలు మన జీవితాల్లో చేస్తూ ఉంటాడు. అద్భుతం, ఆశ్చర్యం. వాస్తవానికి దేవుడు మనకు తోడుగా లేకపోతే మనం సజీవులుగా ఉండేవాళ్ళము కాదు. మనకంటే చాలా గొప్పోళ్ళంతా కూడా కాలగర్భంలో కలిసిపోయారు. అయితే దేవుడు మనల్ని తన దయా సంకల్పం చొప్పున మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన ఎలా కాపాడుతున్నాడో వాటిని మనం ధ్యానిస్తే మనకి దేవుడు ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు మనల్ని చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా దేవుడు సృష్టించాడు. సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. దావీదు దేవాలయాన్ని కట్టాలనే ఆకాంక్ష కలిగినటువంటి వాడు. దేవుడు అతనికి అనుమతి ఇవ్వాల. ఆయన కుమారుడైనటువంటి సొలొమోనుకి దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలనేటువంటి ఆకాంక్ష అతని హృదయంలోకి పంపిన వ్యక్తి దావీదే. అందుకని సొలొమోను ఈ భూమి మీద దేవుని కొరకు యెరూషలేములో ఒక దేవాలయాన్ని కట్టాడు. ఆ దేవాలయాన్ని కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఒక రాజు చాలా శ్రద్ధ కలిగి ఆయన తన శక్తి కొలది అతను తన సామర్థ్యాన్ని అంతా ఉపయోగించి గొప్ప మందిరాన్ని కట్టాడు. ప్రపంచంలోనే ఏకైక మందిరంగా కొనియాడబడింది. దేవునికి స్తోత్రం. అయితే ఆ దేవాలయాన్ని కూల్చేశారు. బాబిలోన్ సామ్రాజ్య అధినేత నెబుకద్నెజర్ తర్వాత కాలంలో ఆ దేవాలయం కూల్చబడింది. ఆ దేవాలయం కూల్చబడింది యూదులను బబులోనికి చెరలోకి తీసుకెళ్ళిపోయారు. దేవాలయం సంపూర్ణ స్వాతంత్రము కలిగి దేవుని యొక్క మహిమతో నింపబడి అక్కడున్న ప్రజల జీవితాలను ప్రభావితం చేసి అనేక ఆశీర్వాదాలతో నింపినప్పుడు కొంతకాలానికి ఆ యొక్క దేవాలయము మరియు ఆ దేశం ఏమైందంటే దేవునికి ఇష్టం లేనటువంటి రీతిలో జీవించడం ప్రారంభించారు. అంతేకాదు ఆ దేవాలయం అనేది సిద్కియా కాలంలో బాబిలోను దాడిలో అది పూర్తిగా ధ్వంసం చేయబడింది. ఇది విచారకరమైనటువంటి. అయితే ఆ దేవాలయాన్ని పునర్నిర్మించడానికి దేవుడు అవకాశాన్ని కలుగజేశాడు. దాని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులు మనము పరిశుద్ధ లేఖనంలో చూస్తాం. పరిశుద్ధమైనటువంటి లేఖన భాగం ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుదాం. 7వ అధ్యాయం 28వ వచనం. నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చుతు. బైబుల్ అనేటువంటిది దేవుని ప్రభావముతో తమ జీవితాలను నింపుకున్నటువంటి వ్యక్తుల జీవిత చరిత్ర మనకు కనపడుతుంది. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క అధికారం, దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని మనిషి లోపలికి దేవుడు నింపుతాడు. అప్పుడు
ఆ మనుష్యుడు సమర్థత కలిగి ఒక ప్రభావంగా మార్చబడతాడు. అలాంటి వ్యక్తుల యొక్క జీవిత గాథలే మనకి బైబిల్లో కనపడతాయి. అంటే దేవుని దగ్గరికి మనం ఎందుకు వస్తున్నాం అంటే దేవుని చేత ప్రభావించబడ్డానికి, దేవునితో మనము బలపరచబడ్డానికి, దేవునితో మనము తన శక్తితో నింపబడ్డానికి మనము దేవుని దగ్గరికి వస్తా ఉన్నాం. ఇది ఎజ్రా జీవితంలో మనం చదువుతా ఉన్నాం. నా దేవుడైన యెహోవా హస్తము నాపై నాకు తోడుగా ఉండెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎంత బాగుంది కదండి ఈ మాట. నా దేవుని యొక్క హస్తం నాకు తోడుగా వస్తా ఉంది. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉంది అని ఆ మాట నిజంగానే ఎంతో ఆశీర్వాదం. దేవుడు తన హస్తాన్ని దేనికి వాడతాడు అంటే దేవుడు దుష్టులను నాశనం చేయడానికి కూడా దేవుడు తన హస్తాన్ని వాడతాడు. దుష్టులను నాశనం చేయడానికి దేవుడు తన హస్తాన్ని వాడతాడు. దేవుని యొక్క వాక్యము చెప్తుంది, అతడు దేవుని మహిమపరచునందున దేవుడు అతనిని మొత్తగా అతడు పురుగులు పడి చనిపోయి. అంటే దేవుని హస్తం శత్రువులకు అది భయంకరమైనటువంటి ఆయుధం, నాశనం చేస్తుంది. కానీ దేవుని బిడ్డలకు అది ఆశీర్వాదం. దేవుని బిడ్డలకు అది దీవెన. దేవుని హస్తం అనేది ఎట్లాగా ఆయన తన గుప్పిలి విప్పగా అంటే ప్రపంచములోని జలచరాలకి, ఆకాశ పక్షులకి, భూమి మీద ప్రాకు జంతువులకి ఆహారం తన చేతుల్లో ఇస్తున్నాడంట. 104వ కీర్తనలో చెప్తాడు, ఆయన తన గుప్పిలి విప్పి తన ప్రియులకు ఆహారం ఇస్తున్నాడు. అంటే దేవుడు తన హస్తాన్ని చాపి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవకోటిని పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులు చూడుడి, అవి ఎత్తవో కొట్లలో అయినను మీ పరమ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అదిగో సువిశాలమైనటువంటి మహాసముద్రము, అందులో లెక్కలేనన్ని జలచరములు ఉన్నాయి. అవి దేవుని దయ కొరకు ఎదురు చూస్తున్నాయి. ఆయన గుప్పిలి విప్పగా మంచి వాటిని తిని తృప్తిపడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఆకాశ పక్షుల గురించి, జలచరముల గురించి, నేల మీద ప్రాకే జంతువులు, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచు దేవుని వైపు చూస్తున్నాయి. కాబట్టి సింహపు పిల్లలు దేవుని దగ్గర తమ ఆహారం దొరుకుతుందని చూస్తుండే దేవుడు వాటికి ఆహారాన్ని ఇస్తున్నాడు. సింహం ఎంతెంత మాంసం తింటుంది, మామూలుగా తింటాం కదా. మనలాగా పావు కేజీ తెచ్చుకొని 2 ముక్కలు వేసుకొని మరలా సాయంత్రం కూడా మిగిలిచ్చి అది తిని, అది కాదు. సింహం కొడితే ఒక జంతువు అయిపోవడమే. వాటికి ఫుల్గా ఫుడ్ పెడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ధారాళంగా వేసేవాడు. దేవునికి స్తోత్రం. మా పెద్దమ్మాయి వడ్డిస్తే తినడం వల్ల కాదు, కుప్పలు వేసి పడేస్తుంది. బాగా తినాలి, పెట్టాలని ఆశ. కాబట్టి దేవుడు దయ కలిగినటువంటి వాడు. తన హస్తాన్ని చాపి ప్రజల జీవితాల్లో దీవెనను కలుగు చేసేటువంటి వాడు. ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగంలో
దేవుని హస్తము తోడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. దేవుని హస్తం అంట ఆయనకి తోడుగా ఉంది. కాబట్టి ఆ దేవుడు ఆయనకి తోడుగా ఉన్నందున, ఆ హస్తము తోడుగా ఉన్నందున అతని జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నారు. అప్పుడు ఆ చెరలో ఉండి విడిపించబడి కొద్ది కొద్దిగా యెరూషలేము వస్తున్నారు. ఆ యెరూషలేములోనికి వచ్చి వారు తమ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవడానికి వారు ఎంతగానో ఇష్టపడతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే కూల్చబడినటువంటి దేవాలయాన్ని, ఆ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలను నిర్మాణం చేయడం. వీటన్నిటి గురించి మనం చదువుతాం. ఎజ్రా గ్రంథంలో మొదట జెరుబ్బాబెలు తన యొక్క బృందంతో వచ్చి ఆ యొక్క మందిరాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నం చేస్తాడు. మందిరాన్ని కడతాడు. అది పునర్నిర్మించబడుతుంది. ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అడ్డంకులు, ఎంతో శత్రు బాధ. ఎందుకంటే దేవుని మందిరాన్ని కడతామని వచ్చినప్పటికప్పుడే అన్ని జనులు అక్కడంతా కూడా చాలామంది స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అప్పుడు వాళ్ళంతా అన్నారు, మేము కూడా హెల్ప్ చేస్తామండి దేవుని మందిరం కదా కట్టడానికి అని. అంటే ఆ మందిరాన్ని కట్టడానికి అందరూ అన్యులు కూడా హెల్ప్ చేస్తామంటే వీళ్ళు ఒప్పుకోలేదు. అయ్యా, మా దేవుని మందిరాన్ని మేమే కట్టుకుంటా. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, చర్చి కొడుతున్నామండి, స్లాబ్ వేయండి అని ఎలక్షన్లో డబ్బులు తీసుకొని దేవాలయం కడితే అది దేవునికి మహిమకరంగా ఉండదు. అది దేవుని యొక్క ఆశీర్వాదము కాదు. ఎందుకంటే దేవుని పని పరిశుద్ధమైంది. కాబట్టి దేవుని పని దేవుని బిడ్డలే చేయాలి. దేవుని బిడ్డల ద్వారా జరగాలి. కాబట్టి మనకి ఏదైనా అవకాశాలు వచ్చినా, నా దగ్గర కూడా సీటీలు తీసుకొస్తే డబ్బులు ఇస్తారంట అని వార్త వచ్చింది. అమ్మా, నేను పాస్టర్ని, నేను అలా తీసుకొని వాక్యం చెప్పలేను కదా, ఎందుకంటే నా నీతి కోల్పోతాను కదా. ఇక్కడ దేవుని ప్రజలకి అన్యులు సపోర్ట్ చేస్తామంటే, అయ్యా లేదు, మా దేవుని మందిరం, మా శ్రమ, మా కష్టం, మా బాధలతో మేమే దాన్ని నిర్మించాలి. ఆమె దేవునికి స్తోత్ర. ఈ చర్చి కట్టడానికి ఏ మనిషికి కూడా నేను ఒత్తిడి చేయలేదు. ఒక్క మనిషిని కూడా బలవంత పెట్టలేదు. నాకు సహాయం చేయాలని ఎవరిని అడగలేదు. ఏదైనా బిల్లు బుక్కులు వేసి తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఇవ్వాలా? ఎందుకంటే దేవుని మందిరం ఆయన కడతాడు. అలాగే జరిగింది. ఎత్తుక్కుంటూ వచ్చి దీన్ని కట్టడానికి సహాయం చేశారు. అది దేవుని పని, దేవుడే కట్టించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరాన్ని నిర్మించాలని, ఆ దేవాలయంలో మరలా దేవుని ప్రతిష్ట అనేది జరగాలని, ఆ ప్రజలు దేవుని వాక్యము చేత నింపబడాలనే ఉద్దేశంతో ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తి ఎజ్రా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎజ్రా అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని నిక్కచ్చగా పాటించి బోధించేటువంటి గొప్ప వ్యక్తి ఆయన. దేవుని ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తూ, ఆ ప్రకారంగా జీవించి దేవుని యొక్క మాటల్ని ప్రజలకు బోధించాలని ఒక ప్రతిష్ట కలిగినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అందుకనే దేవుడే తన హస్తాన్ని ఆయనకు తోడుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుని హస్తం ఆయనకు తోడుగా ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి కార్యాలు ఇక్కడ
7వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 6వ వచనాన్ని మనం గమనిస్తాం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. దేవునికి స్తోత్ర. దేవుని యొక్క ధర్మశాస్త్రములో ప్రావీణ్యము పొందినటువంటి శాస్త్రి. అంటే దేవుని ధర్మశాస్త్రం అంటే ఆయనకు అంత ఇష్టం. దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను ఆయన తన జీవితంలో అవపోసన పట్టాడు. అందుకే దేవుని యొక్క హస్తం అతని మీదకి వచ్చేసింది. దేవుని వాక్యాన్ని ఎవరు ప్రేమిస్తారో, దేవుని వాక్యానికి ఎవరు విలువిస్తారో, దేవుని వాక్యం మీద ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళకి దేవుని హస్తము తోడుగా ఉంటారు. దేవునికి స్తోత్ర. వాక్యం అంటే లెక్క లేకపోతే వారికి దేవుడే తోడుగా ఉంటాడు. నీకు వాక్యం, దేవుని వాక్యం అంటే నీకు ఇష్టమైతే దేవుని వాక్యము నీకు తోడుగా నిలబడేటువంటి దేవుని హస్తంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ ఆయన దేవుని ధర్మశాస్త్రములో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అతను తన యొక్క ప్రావీణ్యతలో దేవుని మహిమపరుస్తూ దేవుని మాటలు ధ్యానిస్తూ ఉంటే దేవుడు అన్న ఆయన కరుణా హస్తం ఆయనకి తోడుగా వచ్చేసింది. అది ఎంతో గొప్ప ఆశీర్వాదం.